హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను చోలే కర్రీ చేయబోతున్నాను. వీటిని కాబూలి శనగలని కూడా అంటారు. వీటితో పాటు ఆలు కూడా వేసి చోలే ఆలు కర్రీ చేయబోతున్నానండి. ఎలా చేశాను అనేది ప్రాసెస్ చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ లవ్ అండ్ సపోర్ట్ని నాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను. ఈ శనగలని మనం 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలండి, లేకపోతే ఇవి తొందరగా ఉడకవు. అందుకని ఎంత వీలైతే అంత ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక కుక్కర్లోకి శనగలు, ఆలు తీసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, 2 లవంగాలు, 2 ఇలాచీలు యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. మన స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. చిల్లీస్ లేదా చిల్లీ పౌడర్ ఏదైనా కూడా మనం ఎంత తింటాం స్పైసీనెస్ అనేది తెలుస్తుంది కదా మనకు. అందుకే మన స్పైసీనెస్ తగ్గట్టు మనం వేసుకోవాలి. ఇక్కడ నేను 3 చిల్లీస్ వేసాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 3 టమాటోస్ నేను కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలని మిక్సీ పట్టి కూడా ప్యూరీ లాగా వేసుకోవచ్చు. ఇలా అయినా వేసుకోవచ్చు. ఎలాగైనా బాగానే ఉంటుంది కర్రీ. ఈ టమాటోస్ని ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదండి, మన టేస్ట్కి తగ్గట్టు మనమైతే స్పైసీనెస్ ఎంత తింటామో అంత యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోవచ్చు. ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చోలేను యాడ్ చేసుకోవాలి. ఈ చోలే అండి హై ఫైబర్ ఉంటుంది, హై ప్రోటీన్ కూడా. మనకి కాన్స్టిపేషన్ ఉంటే మాత్రం ఇవి తింటే కంపల్సరీగా క్లియర్ అవుతుందని అయితే నేను చెప్తా. ఈ చోలేలు ఇందులోకి యాడ్ చేశాక ఆలూని కూడా ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది, మంచిగా ప్యూరీ లాగా కూడా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా ఈ ఆలూకి స్పైసెస్ అన్నీ పడతాయి. ఆలు చోలేకి మంచిగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఉంటుంది మన చోలే కర్రీ. మీరు కనుక ఇప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ చోలేలు డిమార్ట్లో ఎక్కువగా దొరుకుతాయి, ఏదైనా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఇంతవరకు చూసారంటే ఈ కర్రీ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చుగా ఫ్రెండ్స్. బాయ్.